చేసుకొని చేయమంటారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మా కమ్యూనిటీలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జిమ్ అయితే ఇనాగరేషన్ అయితే చేసేసారు నిన్న. సో దానికి సంబంధించిన వీడియో అయితే నేను మీకు దీంట్లో క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఇంకా నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, అంటే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అని. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత పార్టీకి ఎందుకు లేట్ అయిందంటే జిమ్ ఇనాగరేషన్ అయితే ఉంది. సో ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన వెంటనే ఇక్కడికైతే వచ్చేసాను, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. అండ్ ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సో ఇంకా ఈలోపు పూజకు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. పూలు, దీపారాధనకి కావాల్సినవి అండ్ సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ గడపకి పసుపు పూసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నారు. బియ్యం పిండి అండ్ పసుపు కుంకుమ వీటితోటి బొట్లు అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఇంకా పిల్లలందరూ కూడా డెకరేషన్ చేసిన బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారనమాట. చెప్పాను కదా మా కమ్యూనిటీలో పిల్లలు ఎక్కువ. అండ్ ఇంకా లోపల అయితే స్పీకర్స్ పెట్టేస్తున్నారు, ఎందుకంటే పంతులు చెప్పే మంత్రాలు అందరికీ వినిపించాలి కదా. సో అందువల్ల స్పీకర్స్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నారు. పిల్లలతో మింగిల్ అవుతారండి. అండ్ ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో వాళ్ళతో కూడా వీడు కలిసి అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ ఇంకా ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా గుమ్మడికాయతో దిష్టి అయితే ఫస్ట్ తీసేశారు. అండ్ ఇంకా దిష్టి తీసేసిన తర్వాత టెంకాయ అయితే కొట్టేసి ఆ తర్వాత ఇంకా ధూపంతో అంటే సాంబ్రాణి కడ్డీతో ఒక 3 సార్లు అయితే అలా తిప్పుతున్నారు. ఇంకా మామూలుగా మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా, అలానే చేసేసారు. కాకపోతే దిష్టి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా దిష్టి తీసేసి తర్వాత ఇంకా అందరూ కూడా లోపలికి ఒకరి తర్వాత ఒకరు లోపలికి అయితే వెళ్తున్నారు. అండ్ నేను లాస్ట్లో వెళ్ళాను. లాస్ట్లో అంటే మరీ లాస్ట్లో కాదు. సో కొంతమంది వెళ్ళిన తర్వాత వెళ్ళాను, ఎందుకంటే కొంచెం వీడియో కవర్ చేయాలి కదా. సో అందువల్ల కొంతమంది వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాను. యాక్చువల్గా పూజ 7:30 మార్నింగ్ 7:30 పెట్టుకుందాం అనుకున్నాము. కాకపోతే ముక్కోటి ఏకాదశి కాబట్టి అందరూ బిజీ ఉంటారు అండ్ టెంపుల్కి కూడా వెళ్ళుంటారు కదా. సో ఇంకా అందువల్ల మరి టైం అయితే 10:30కి చేంజ్ చేశారు. అండ్ ఇంకా లోపలికి వచ్చేటప్పుడు కూడా ఫోటో పట్టుకొని దేవుడు ఫోటో గృహప్రవేశానికి తీసుకొస్తాం కదా, సో అలా అయితే తీసుకొచ్చారు. ఇంకా లోపల తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా దీపారాధన అయితే జరిగింది. అండ్ ఇంకా మా బుడ్డోడు కూడా వచ్చేస్తున్నాడు అనమాట, వాళ్ళ నాన్న ఎత్తుకొని తీసుకొస్తున్నాడు లోపలికి. అండ్ ఇదే అనమాట మా జిమ్. టోటల్గా మోర్ దెన్ 10 అయితే ఉన్నాయి. నేను కౌంట్ చేసినంత వరకు అయితే ఒక 13-14 కనిపించాయన్నమాట నాకు. అంటే నేను అప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళాను, అప్పుడు చూశాను, అన్నీ అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకా అందరు లోపలికి వచ్చిన తర్వాత అందరూ కూడా చూస్తున్నారు అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని. అండ్ ఇంకా మేమందరం కూడా దీపం అయితే వెలిగించేసాము. అండ్ అందరూ దీపం వెలిగించిన తర్వాత పంతులు గారు వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ శంకు చక్రాలు అయితే పసుపుతోటి అలా గోడ మీద అయితే వేస్తున్నారు. ఇంకా అలా శంకు చక్రాలు వేసిన తర్వాత వాటికి కూడా కుంకుమతో బొట్లు పెట్టేశారు. బొట్లు పెట్టేసిన తర్వాత కూడా శుభమస్తు అని రాశారు. అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఇంకా మంచి జరగాలి అంతా అని చెప్పి రాస్తారు కదా, సో శుభమస్తు అని రాశారు.
అండ్ ఇంకా ఇక్కడ కూడా సేమ్ దీపారాధన లాగా చేసి ఇంకా మంత్రపుష్పం అవన్నీ ఇచ్చేసి ఆరతి అండ్ ధూప దీపం నైవేద్యాలు అయితే ఇచ్చేశారు దేవుడికి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా శుభమస్తు అని రాశారు అని, చూడండి వెంకటేశ్వర స్వామి నామాల కింద శ్రీ శుభమస్తు అని రాశారు. ఇంకా ఆ తర్వాత జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా పువ్వులు అండ్ కొంచెం పసుపు కుంకుమ అయితే స్వామివారు పెట్టారు. అండ్ ఈ స్వామివారే అంటే ఈ పంతులు గారే మాకు సాక్షి గణపతి ప్రతిష్ట చేశారు అని చెప్పాను కదా, అక్కడ రోజు పూజ చేసేది ఈ స్వామివారే అన్నమాట. అండ్ ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్విప్మెంట్స్కి పసుపు కుంకుమ పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పిల్లలందరూ కూడా ఒకసారి ఎక్కారు అంటే ఆ ఎక్విప్మెంట్స్కి. మామూలుగా అయితే పిల్లలు ఇవన్నీ చేయలేరు, బట్ ఇనాగరేషన్ డే కదా, సో ఇంకా అందరూ వచ్చారు. ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగారనమాట. వాళ్ళకి అవన్నీ ఆన్ చేసి వాటి మీద ఎక్కాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా ఉంది, బట్ పిల్లలకి అంత సేఫ్ కాదు ఈ ఎక్విప్మెంట్స్, ఓన్లీ పెద్దవాళ్ళకే సేఫ్. ఎందుకంటే జిమ్లో అన్నీ కూడా కొన్ని బరువైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డంబెల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎలా అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు, అంటే అవన్నీ కూడా సేఫ్ కాదు పిల్లలకి. అండ్ ఆ తర్వాత జిమ్ రూమ్ పక్కనే మా కమ్యూనిటీ హాల్ అయితే ఓపెన్ చేశారు. అంటే అక్కడ మీటింగ్స్ జరుగుతాయి, కిట్టి పార్టీస్ కానీ లేకపోతే పిల్లలు క్యారమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆడుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక హాల్ లాగా నీట్గా కట్టించాము. ఇక్కడే కమ్యూనిటీ మీటింగ్స్ కానీ ఏదైనా పార్టీస్ కానీ అట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి బర్త్డే పార్టీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది కూడా ఈరోజే అనమాట ఓపెనింగ్. జిమ్ అండ్ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా ఈరోజే ఓపెనింగ్, మంచి రోజు అని. సో ఇంకా ఇక్కడ కూడా గుమ్మడికాయ కొట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేశారు. గుమ్మడికాయ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా గుమ్మడికాయని పగల కొట్టేసి ఇక్కడ కూడా ఇంకా టెంకాయ కొట్టేసి ధూపదీప నైవేద్యాలు అయితే పెట్టేశారనమాట దేవుడికి. అండ్ ఇంకా లోపలికి వచ్చినాక ఇంకా స్వామివారి ఫోటో అక్కడ పెట్టేసి ఇంకా ధూపం అయితే వెలిగించి దీపం కూడా వెలిగించేశారు. ఇంకా నేను మా వాడిని కదిలిస్తున్నాడు క్యారమ్ బోర్డ్ అవన్నీ అని చెప్పి కుర్చీలో కూర్చోబెడితే మళ్ళీ దిగి క్యారమ్ బోర్డ్ దగ్గరికే వెళ్తున్నాడు. ఇంకా మళ్ళీ ఎత్తుకొని వీడియో అయితే తీశాను. అండ్ ఇంకా కాసేపు క్యారమ్ బోర్డ్ అయితే ఆడారనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ మేము ఒకసారి జిమ్కి వచ్చి ఒకసారి ట్రై చేద్దాంలే అండి అని చెప్పి నేను కొన్ని ట్రై చేశాను అండ్ మా హస్బెండ్ కొన్ని అయితే ట్రై చేశాడు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము జిమ్లోనే టైం స్పెండ్ చేసాము నిన్న నైట్. అంటే చెప్పాను కదా పాలమూరు గ్రిల్కి వెళ్ళాము అని, వెళ్ళే ముందైతే ఇక్కడ ఒకసారి చూసి అంతా వెళ్ళాము. అండ్ నేను ముక్కోటి ఏకాదశి రోజే ఇదంతా కూడా వీడియో తీశాను. అంతా కూడా ఒక దాంట్లో పెట్టడానికి కుదరదని చెప్పి ఏకాదశి పండుగ వరకు ఒక రోజు పెట్టేసి ఒక వీడియోలో పెట్టేసి జిమ్ ఇనాగరేషన్ వరకు సపరేట్ ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. Thank you for watching. Bye bye. See you soon in my next video.